సహజీవనం చేసింది కనుక ఆవిడ సహజీవనం చేసింది ఆ స్త్రీగానే పరిగణింపబడతారు. ఇక జంగయ్య గారి మీద ఎలాంటి హక్కు లేదు ఆమెకి. అంటే ఎలాంటి హక్కు ఉంటుందంటే అందుకనే ఇట్లాంటి ఆడవాళ్ళు అంటే చాలా చాలా కేసెస్లో భార్య ఉండగా మోసపోయి పెళ్లి చేసుకున్నా లేకపోతే ఆయన ఉన్నా కూడా ఇష్టపూరితంగా చేసుకున్న ఆడవాళ్ళు పెద్ద ప్రశ్న మన సొసైటీని అడుగుతున్నారు. ఎందుకు మేము కూడా ఆడవాళ్ళమే కదా, మాకు హక్కులు లేవా, మేము ఆయనతో కలిసి ఉన్నాం కదా, మాకు ఏం అక్కర్లేదా అన్నందుకు ఇలాంటి వాళ్ళ కోసమే సార్ DVC యాక్ట్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఏమంటారంటే సహజీవనం చేసిన వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది ఇవ్వండి, వాళ్లకు పుట్టిన పిల్లలకు లీగల్గా రైట్స్ ఇవ్వండి, అంతేకాని వీళ్లకు భార్య స్థానం అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రాదు. అంటే నువ్వు రేపు పొద్దున కోర్టులో ఏదైనా ఒక పిటిషన్ వేస్తే ఈయన నా భర్త, మేము ఇలా పెళ్లి చేసుకున్నాము, లేకపోతేనేమో నేను రెండో పెళ్లి చేసుకున్నాను కనుక నేను భార్య అని ఒక పిటిషన్ ఎలా రాస్తావు? దానికి ఒక తార్కాణమే ఇదే కదా. అంటే నువ్వు రెండో భార్య కావమ్మా, అంటే మీ దృష్టిలో ఒక తాళిబొట్టు కట్టినంత మాత్రాన పెళ్ళి అని అనుకుంటే అది మీ వరకు పెళ్ళి అనుకోవాలి అంతే. లాపరంగా మాత్రం ఆవిడ ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య అనేది కాదు. కానీ ఆమె భార్య కాదు, కానీ ఆవిడకు మాత్రము ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మెయింటెనెన్స్, ఆమెకు జీవన భుక్తి అనేది మాత్రం ఇవ్వాల్సిన బాధ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంటుంది. అది మాత్రం అది వెనక్కి పోవాల్సిన అవసరం అయితే లేదు. అమ్మ ఒక మాట చెప్పమ్మా జయమ్మ, ఇప్పుడు నీకు పిల్లలు పుట్టలేదని చెప్పేసి ఆవిడని చేసావు కదా, మరి ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా వచ్చింది కదా, మరి ఇంకొక పెళ్లి కూడా నువ్వు చేయొచ్చు కదమ్మా. నీకు చాలా ఈజీ కదా, అలాంటి ఒక అమాయకురాలు ఇంకొక అమాయకురాలు దొరుకుతుంది. నువ్వు మాట్లాడకమ్మా, మాట్లాడక. ఇద్దరు లోపాలున్న వాళ్ళు ఒక అమ్మాయికురాల్ని అన్యాయం చేసినట్టు. నీకు అన్ని లోపాలు ఉంచుకొని నువ్వు మాట్లాడట్లేదంటే నీకు మాట్లాడుకున్నంటే ఒక మాట్లాడే హక్కు లేదు కనుక నువ్వు మాట్లాడట్లేదు. ఆమెను ఉండనియట్లేదు, నన్ను ఉండనియట్లేదు అని అంటే నీకు భార్య అనే హక్కు ఉంది కనుక నువ్వు మాట్లాడుతున్నావు. సో కనుక ఇక్కడ అన్యాయం అయిపోయింది ఆ అమ్మాయే కనుక ఇంకా కలిసి ఉండండి అని సార్ మనం చెప్పకూడదండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ అమ్మాయితో పెళ్ళయింది, మీరు ఇంకొక అమ్మాయిని తీసుకుని వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను ఇలా ఫోటో దిగాము అన్నంత మాత్రాన అమ్మ నేను పెళ్లి చేసేసుకున్నాను, మా వాళ్ళందరూ ఖర్చు పెట్టేశారు, మావన్నీ ఖర్చు పెట్టి చేశారు, నేను అతనితోటే ఉంటాను అని అంటే ఈమె జయమ్మ భర్తతోటి నేను ఉండు అని చెప్పి మేము అనలేమమ్మ. ఎందుకంటే లాపరంగా అది తప్పు కనుక మీరు అందరు కలిసి ఉండండి అని మాత్రం లాపరంగా మనం చెప్పకూడదు సార్. ఆ అమ్మాయికి ఒక పర్పస్ కోసం చేసుకున్నారు, పిల్లలు పుట్టలేదు కనుక ఆ అమ్మాయిని దూరంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా రక్త మాంసాలు ఉన్న మనిషే కనుక ఆ అమ్మాయికి కూడా అన్ని ఆలోచనలు అన్నీ ఉంటాయి కనుక ఈ పిల్లలు పుట్టలేదన్న దాని మీద కేవలం ఆ అంశం మీదనే తిరుగుతున్నారు కనుక సార్ ఆ అమ్మాయి ఆ మ్యారేజ్ రికగ్నైజ్ కాదు, డైవర్స్ అంతకంటే కాదు, కలిసి ఉండమని మేము అంతకంటే చెప్పలేము అంతే. తీసుకుపోయింది ఇప్పుడు ఆమెనే చెప్పు మమ్మీ, ఆమె తీసుకుపోయింది, ఆమెనే ఏమైనా చేయండి. ఈ అమ్మాయి చేసుకున్నా ఈ అమ్మాయి ఉంటనే లేదు నా దగ్గర. నెల 15 రోజులు అట్లా ఉంటుంది, 2 నెలలు 3 నెలల దాకా నిన్న వాళ్ళ అమ్మల ఇంట్లో ఉంటుంది. చిన్న చిన్న గడబడలు వస్తే చిన్న చిన్న గడబడలు రాగానే వెళ్ళిపోతుంది. మరి ఆ అమ్మాయి ఎందుకున్నావు నువ్వు? మీ మామ దగ్గర ఏం చెప్పావు? మామ దగ్గర నేను చెప్పలేదు సార్. ఏం చెప్పా? నేను చెప్పలేదు. అమ్మ ఇందాక ఏమన్నాడు? మీ మామతో ఏమన్నాడు? అన్నాడు సార్ నువ్వు వాడుకో నేను వాడుకో అని అన్నాడు ఆడ మా ఇంటికాడ. అది ఏమైందంటే ఈయనింటి మా ఇంటికంటే వెళ్ళిపోయింది అనుకో, ఆడుకోయి రాత్రి 11 గంటలకు ఫోన్ చేపిస్తుంది. ఫోన్ చేపించి నువ్వు ఎందుకు కొట్టినవరా, ఎందుకు తిట్టినవరా, అవన్నీ నీకేమవసరం కొట్టనికే, నీకేమవసరం కొట్టిన కానీ వాళ్ళ చిన్నమామ రాత్రి 10, 10:30, 11 గంటలకు ఫోన్ చేస్తాడు. ఒకసారి ఈ అమ్మాయి పోయి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ పడ్డది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ పడితే నేను మా భార్యను తోలుకొచ్చుకుని ఇంకా నేను పోవాలి కాదు. పోతే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ పడితే నువ్వు నీ రా తోలుకపోని ఇంకా ఇప్పుడు వచ్చి నువ్వు ఎందుకు తోలుకపోతున్నావు అని మళ్ళీ వేసిండు. ఒకసారి మళ్ళీ వేసిన తర్వాత ఆయన రాత్రి ఏం చేసింది, మళ్ళీ ఇంటికి వచ్చింది ఆయమంతా ఖాయమని. అట్లాంటి ప్రాబ్లాలు జరుగుతున్నాయి సార్. పోతుంది అక్కడనే ఉంటుంది. నువ్వు ఎందుకు అమ్మాయిని కొడుతున్నావు? పెళ్ళైన తర్వాత ఎందుకు కొట్టావు? ఎందుకు కొట్టావు? ఊగా పోతుంది. పొద్దుగాల నేను పొద్దుగాల వేసి పనికి పోతా సార్. నేను చెప్తా, చిన్నపిల్ల మెంటాలిటీ ఎలా ఉంటుంది? నీ కూతురు వయసు ఆ పిల్లకి అటు ఇటుగా 14, 15 ఆ పిల్ల అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా ఆడుకోకుండా మా అమ్మగారికి వెళ్ళకుండా మేనమామ ఇంటికి వెళ్ళకుండా అమ్మ ఇంటికి వెళ్ళకుండా ఎలా ఉంటుంది?
ఇది ఆ పిల్ల చేసుకుంటే తప్పు. ఇప్పుడు నువ్వు 14-15 ఏళ్ల పిల్లలు నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఇప్పుడు నీ మీద కేసు పెట్టి నీ బొక్కలు దొప్పుతారు. నువ్వు ఆ చిన్న పిల్లలు మీ మామగారింటికి వెళ్ళి మాదానికి అన్నిసార్లు కొట్టి పంపిస్తావా చిన్న పిల్లలు? అంటే మరీ అంత కొట్టలేదు సార్. నేను కూడా ఎంత చెప్పే రీతిగా చెప్పినా సార్. నేను చేపించుకుంటాను. నేను అంటే నువ్వు మగోడివి కాబట్టి నీకు చెల్లుతుంది. మొగ నేను చెల్లుతా సార్. అంత చెల్లుతుంది కదా. చిన్న పిల్ల 15 ఏళ్ళ పిల్ల. అసలు ఏమయ్యా నీకు పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? నువ్వు హాస్పిటల్లో చెక్ చేయించుకున్నావా? చెక్ చేయించుకున్నా. ఏమన్నారు డాక్టర్లు? డాక్టర్లు అవుతారని చాలా లేట్ అవుతారని చెప్పింది సార్. నీకు మరి ఎందుకు చేసుకున్నావు ఆమెని? చేసుకున్నా సార్. ఇక పిల్లలు లేరు అని చెప్పి చేసుకున్నా సార్. పిల్లల పుట్టడం తెలుసుగా నీకు? నిదానంగా పుడతారు తెలుసుగా? మందులు వాడిన తర్వాత మందులు అప్పుడు చేసుకోవచ్చు కదా. మరి ఎందుకు చేసుకున్నా ముందుగా పిల్లని? పిల్లలు అవుతారు అని చెప్పి చేసుకున్నా సార్. నిదానం పుడతారని డాక్టర్ గారు చెప్పారు కదా. ఇంకా ఏం సార్ 11 ఏళ్ళు అయింది నా పెళ్లి. ఏమని చేసుకొని 11 ఏళ్ళు అయింది. ఇంకా నువ్వు సచ్చినాక నేను సచ్చినాక కొట్టాలా సార్ పిల్లలు? నువ్వు పిల్లలు పుట్టాలంటే వరుసగా నీకు పెళ్ళాలి రా, వస్తూ ఉండాలి. నీ పెళ్ళాలు తెలుసుకున్న వాడివి ఆమె విడాకులు ఇవ్వాలి. ఎవరికి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోవాలా? 2 పెళ్లి చేసుకోవచ్చా? నువ్వు మగవాడివి, ఇవి చెప్తా. నువ్వు మగవాడివి 2 పెళ్ళాలు మెయింటైన్ చేస్తా. నీ పెళ్ళం 2 మొగుళ్ళు మెయింటైన్ చేయొచ్చా? అట్లా చేస్తా. నువ్వు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఎందుకు చేస్తున్నావు చెప్పు. నాకు పిల్లలు కావాలని చేసిన సార్. నేను ఆమెకి పిల్ల పుట్ల ఎట్లా సార్? అమ్మాయితో నాకు పిల్లలు కావాలని చెప్పి పిల్లలు ఏం చేస్తావు? ఎట్లా ఒప్పుకుంటాం సార్? మరి నేను ఎందుకు ఒప్పుకోలేదు? ఆడపిల్లలు నేను ఎట్లా నువ్వు మగవాడి కాబట్టి నీ దమ్ముంది కాబట్టి చిన్నపిల్ల మోసం చేసి పెళ్లి బాగా చూస్తాను పెళ్లి చేసుకున్నావు. వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ మోసం చేయొచ్చు కానీ నేను మోసపోయినా కదా సార్. వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ వచ్చి ఆయమ్మని తోలుకొని పోయి ఆ పిల్ల నాకు టచ్ చేయలేదు. వాళ్ళ చిన్నమ్మ చూపించడం, వాళ్ళ అమ్మ నా అమ్మని పంపించడం. నేను పోయి వాళ్ళ అమ్మని అడిగితే మా ఇంట్లో ఇట్లా అడిగితే పెళ్లి చేయరు, నువ్వు ఫస్ట్ టైం చేసుకున్నందుకు నేను డైరెక్ట్ నీ అమ్మడి పంపిస్తా తర్వాత మాట్లాడి కులం ఖర్చు పెట్టుకుందాం అని చెప్పి పంపించింది వాళ్ళమ్మ. మీ ఆవిడ అందుకని నువ్వు దొంగలో తెలిసి నాకు నువ్వు రాకముందే మీ ఆవిడని పిలిచి మొత్తం మాట్లాడా. ఏమని తెలుసా మీ ఆవిడ? నేను వెళ్ళాను, మాకు పిల్లలు లేరు, మీ అమ్మాయిని ఏమని వాళ్ళ అమ్మని అడిగిందంట. తెలుసా నీకు? అది చెప్పవే సార్. అది తెలుసా అంటే ఇప్పుడు ఆయమ్మ తోలుకపోయింది కదా సార్. వాళ్ళ చిన్నమ్మ వీళ్ళ చిన్నమ్మ తోలుకపోయింది కొద్దిగా. తోలుపోయి ఎందుకు వెళ్తే దాని సిగ్గులేదు అంటే మొగుడికి మొగుడు పక్క ఇంకో అమ్మాయి పెడతా అనుకుందా? ఇప్పుడు మీ ఆవిడ వెళ్ళపోతే మీ పిన్ని మోసైతే నీ మాటలు నమ్ముతా. అందుకని నువ్వు దొంగవనే నీ లేటుకి పిలిచి వెళ్తానట్టుగా విడిపిడికి అడిగా. నువ్వేం చేసావో చెప్పింది పిల్ల. నువ్వు పక్క మోసం చేసావంట. మరి ఎవడు దొంగ అంటావు? నువ్వు వాళ్ళు పిన్నంటావా మీ పెళ్ళనంటావా? ఇక సిగ్గు లేకుండా ఆడపిల్లకు చిన్న పిల్లలు పెళ్లి చేసుకుని ఆ పిల్ల దొబ్బుకు పోయిందని చెప్తావా? వాళ్ళమ్మ పంపించింది చెప్తావా? ఈ అర్థమైంది కదా. ఈకేంటి ఏమనంటే మొగుడు తన్ను ఎలగొడతాడేమో. ఇప్పుడు మొగుడు పక్కన జరిగింది మెల్లిగా. నువ్వు బయట దానివి కదా, నేను ఎల్లగొట్టాలా? ఇద్దరికి కలవాలి. జైల్లో పెట్టి తోయాలి నిన్ను, నీలాంటి మోసగాడిని. చిన్నపిల్లలు తీసుకుని పెళ్లి చేసుకుని కొట్టి పంపిస్తున్నావా? ఎవరైతే అనాథలు, నిస్సహాయులు, 2 పూట్ల అన్నం లేని ఇలాంటి ఆడవాళ్ళని చూడండి. ఈ ఆడవాళ్ళందరికీ ఇతనే అనాథ రక్షక, పెద్ద తోపు. ఇదంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్, ఒక గూటు బుటాని. ఈ గూటు బుటానీలో ఏంటంటే వీళ్ళ తల్లి ఎవరైతే ఉందో ఆ ఆవిడ్ని ఒక పిచ్చిదాన్ని చేశారు. జీవితం యొక్క గమ్యాన్నే మీరందరూ కలగొలిపి కలిసిగట్టుగా మార్చేశారు అమ్మాయి జీవితాన్ని. అసలు నిజంగా మాకే గనక పవర్ అనేది ఉంటే వేరే మాటలు నీతో మాట్లాడాలి. 2000 ఆ అమ్మాయి జీవితం ఖరీదు. ఎందుకంటే ఈ అన్యాయం ఇక్కడితో ఆపకపోతే 2000కు అమ్ముడుపోయే పరిస్థితిలో అడవిలో మనం ఎవరం లేము. 2000కు ఒక ఆడపిల్లని నువ్వు కొనుక్కుంటావా? నీకు రేపొద్దున అయిపోతే నడి సముద్రంలో నిన్ను వదిలేస్తాడు. ఆమె నువ్వు మోసం చేసి తీసుకెళ్ళావు, కిడ్నాప్ చేసి. అదే అవుతుంది కోర్టు కేసులో. జైల్లో ఉంటారు మీ ఇద్దరు 3 పెళ్ళాలు.